హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ విశ్వం గురించి తెలుసుకునే ఈ ప్రక్రియలో ముందు 3 వీడియోస్లో విశ్వం ఎలా పుట్టింది, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, విశ్వం ఎంత పెద్దది, విశ్వంలో అసలు డార్క్ ఎనర్జీ అంటే ఏంటి, డార్క్ మ్యాటర్ అంటే ఏంటి, అలాగే సూర్యుడు ఎలా పుట్టాడు, ఎలా మనకు శక్తిని ఇస్తున్నాడు అనేది ఫస్ట్ 3 వీడియోస్లో మనం తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో అసలు మన సౌర కుటుంబం అదేనండి సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా ఏర్పడింది, అసలు వేరే గ్రహాల్లో జీవం అనేది ఉందా, అసలు మన గ్రహంలాగే మిగతా గ్రహాలు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయా లేక భయానకరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 450 కోట్ల సంవత్సరాల క్రితం నిబోలాలో సుమారు 99% ఆఫ్ గ్యాస్ అంతా కూడా ఒక దగ్గరికి కుజించుకుపోయి రిమైనింగ్ 1% మాత్రమే గ్రహాలుగా తయారయ్యాయి. అంతేకాకుండా గ్రహాలకి ఉపగ్రహాలుగా కూడా తయారయ్యాయి. ఈ యొక్క సోలార్ సిస్టంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మొదటగా మెర్క్యూరీ, అదేనండి బుధుడు గ్రహం గురించి తెలుసుకుందాం. ఇది సూర్యునికి కుడివైపుగా ఉన్నటువంటి అతి చిన్న గ్రహం. సుమారు మన చంద్రునంత సైజులో ఉంటుంది. సూర్యునికి కేవలం 5,80,00,000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ మెర్క్యూరీలో ఐరన్తో అరౌండ్ 80%, అలాగే తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది ఈ గ్రహం. ఎంత అంటే బుధుడి మీద ఒక రోజు గడవాలంటే మన భూమి మీద సుమారు 59 రోజులు పూర్తి అవ్వాలి. అంటే మనకి ఎలాగైతే 24 గంటలు ఉంటుందో అదే మనము బుధుడి గ్రహం మీదకి వెళ్తే ఒక రోజు అనేది 59 రోజులుకి ఈక్వల్. కానీ సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు మాత్రమే పడుతుంది. అంటే సుమారు బుధుడి మీద ఒక రోజు గడిచేసరికి ఒక సంవత్సరం పూర్తవుతుంది. సూర్యునికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత 800 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. అయితే మన భూమికి చంద్రుడికి ఉన్నట్టుగానే బుధ గ్రహానికి కూడా ఉపగ్రహాలు ఏమీ లేవు. అయితే మన భూమికి చంద్రుడు ఎలాగైతే గ్రావిటేషనల్ ఫోర్స్గా యూజ్ అవుతాడో దానికి ఎటువంటి గ్రావిటేషనల్ పుల్లింగ్ అనేది ఉండదు. అలాగే రెండవ గ్రహంలోకి వెళ్తే రెండవ గ్రహం ఏంటంటే వీనస్, అంటే శుక్రుడు సూర్యునికి 10,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ యొక్క వీనస్ 2 మన భూమి కంటే సైజులో ఉంటుంది. దీనికి మన భూమికి ట్విన్ సిస్టర్ అని కూడా అంటారు. దీని మీద వాతావరణం మాత్రం మన భూమికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే ఒక నరకం అనేది మనం చూడాలనుకుంటే జస్ట్ శుక్రగ్రహం మీదకి వెళ్తే చాలు. కనీసం సూర్యకాంతి కూడా దీని యొక్క ఉపరితలం మీద నుంచి ఆ యొక్క గ్రహం మీద పడదు. ఎందుకంటే ఈ యొక్క గ్రహం మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది. ఈ గ్రహం అంతా కూడా అగ్ని పర్వతాలతో నిండి నిరంతరం పేలుతూ ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పగలు రాత్రి అనే సంబంధం లేకుండా ఎల్లప్పుడూ 900 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అంతేకాదు మొత్తం ఈ సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం కూడా ఇదే. ఇక్కడ మేఘాలన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిపోయి అత్యంత పవర్ఫుల్ యాసిడ్స్ అయినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ యొక్క శుక్రగ్రహం మీద మాత్రమే ఉండి ఎల్లప్పుడూ ఇక్కడ ఆ యొక్క యాసిడ్ వర్షంగా పడుతుంది. దీనికి ఎందుకనేది ఏ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు మన శరీరం మీద ఒక చదరపు అంగుళం ప్రాంతంలో 15 పౌండ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది మన మీద పడుతూ ఉంటుంది. కానీ అదే శుక్రగ్రహం మీద 1500 పౌండ్ల అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ ప్రెజర్కి గుడ్డు మన చేతిలో పెట్టుకొని ఎలాగైతే మనం ప్రెజర్ ఇస్తే చితికిపోతుందో అలా మన యొక్క దేహం అనేది తునకలైపోతుంది. అలాగే ఈ యొక్క గ్రహం మీద ఎల్లప్పుడూ విషపూరితమైన వాయువులతో నిండిపోయి అసలు జీవం మనుగడ సాగించడానికి కూడా అవకాశం లేనటువంటి గ్రహం ఈ గ్రహం. అంతేకాదు అన్ని గ్రహాలు ఒకవైపు తిరుగుతూ ఉంటే వీనస్ మాత్రం వాటికి వ్యతిరేక దిశలో వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ సూర్యుడు మాత్రం పరమటను ఉదయించి
తూర్పున హస్తమిస్తాడు. అలాగే వీనస్ తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి 225 రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ ఒక సంవత్సరం కంటే రోజే పెద్దది. వీనస్ కూడా అసలు మన భూమిలా ఎలా ఏర్పడింది అనేది, ఎలా పరిణామం చెందుతూ వచ్చింది, భూమి మీద మొట్టమొదటి జీవం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో అనేది లెంత్ పెరిగిపోతుంది కాబట్టి అసలు భూమి ఎలా పుట్టింది, అక్కడ జీవం ఎలా పుట్టింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాం. కాబట్టి ప్రస్తుతానికి ఎర్త్ని స్కిప్ చేసి తర్వాత గ్రహమైనటువంటి మార్స్ గురించి మాట్లాడుకుందాం. సూర్య కుటుంబంలో మన భూమి కాకుండా మనం బతకడానికి అనువుగా ఉన్నట్టు వేరే గ్రహం ఏదైనా ఉంది అంటే అది మార్స్. ఇది భూమి సైజులో సగం ఉంటుంది. ఇక్కడ వాతావరణం, ఋతువులు కూడా ఉంటాయి. ఇది ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 687 రోజులు సమయం పడుతుంది. అంటే ఇక్కడ సంవత్సరానికి 687 రోజులు అన్నమాట. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తిప్పుపట్టి ఎటు చూసినా రెడ్ కలర్లో ఉంటుంది. మన భూమి మీద నుండి ఆకాశంలోకి చూస్తే మనకు ఆకాశం బ్లూ కలర్లో కనిపిస్తుంది. కానీ మార్స్ మీద నిల్చొని చూస్తే అక్కడ ఆకాశం పింక్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనం జీవం సాగించాలంటే ముందుగా కావాల్సింది గాలి, నీరు. అది మార్స్ మీద తిరుగుతూ అక్కడక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ, అసలు ధృవాల దగ్గర నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికోసం శాస్త్రవేత్తలు 2011లో క్యూరియాసిటీ రోవర్ అనే దాన్ని మార్స్ మీదకి పంపారు. అది మార్స్ మీద తిరుగుతూ అక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంది. మార్స్ మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన ఆనవాళ్ళు కనిపించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన భూమి మీద ఉన్న అమెజాన్ నది కంటే 100 రెట్లు పెద్దదైనటువంటి నది ప్రవహించే అవకాశం, ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయని, అంతేకాదు మార్స్ మీద ఒలింపస్ మూన్స్ అనే ఒక అగ్ని పర్వతం అయితే 25 కిలోమీటర్ల ఎత్తులో అది ఉందని, అంటే మన భూమి ఏ విధమైతే ఎవరెస్ట్ పర్వతం ఉందో అంతకు 3 రెట్లు పెద్దదిగా అది ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మార్స్కు 2 ఉపగ్రహాలు ఉన్నాయి. మార్స్ మీద 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాగే భూమికి ఉన్నట్టుగానే ఓజోన్ లేయర్ మాత్రం లేదు. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ అనేది చాలా ప్రమాదకరం. కాకపోతే కొన్ని పరికరాల సహాయంతో మనం మార్స్ మీద జీవనం కొనసాగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. బహుశా భవిష్యత్తులో ఇదే మనకి మరొక నివాసం కావచ్చని. ఏదేమైనప్పటికీ మనం భూమి మీద బతికినంత స్వేచ్ఛగా ఈ యొక్క సౌర కుటుంబంలో ఎక్కడా కూడా మనం బతకలేమని మనం గుర్తు చేసుకోవాలి. మనమున్న ఈ ఎర్త్ని నాశనం చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఈ యొక్క జీవనం భూమి మీదే కొనసాగించాలి. మన యొక్క సౌర కుటుంబంలో తదుపరి గ్రహం జూపిటర్, అదేనండి గురుగ్రహం. దీనిని కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అని అంటారు. ఎందుకంటే ఈ యొక్క సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు కలిపినా సరే ఈ యొక్క జూపిటర్ అంత సైజులో ఉండవు. మన యొక్క సోలార్ సిస్టంలో అతిపెద్ద సైజులో ఉన్నటువంటి జూపిటర్ గృహగ్రహం అని 1300 ఎర్త్స్ అన్నీ కలిపి ఒక గృహగ్రహంలో పట్టవచ్చు. కానీ అంత పెద్ద గ్రహం అయినా సరే దీని మీద మనం నిలబడలేం. ఎందుకంటే అది ఒక పెద్ద గ్యాస్ బాల్. ఎస్, జూపిటర్ అనేది మొత్తం గ్యాస్తో ఉన్నటువంటి ఒక గ్రహం. ఇక్కడ మనం నిలబడడానికి కూడా ల్యాండ్ ఉండదు. దాదాపు మొత్తం అంతా కూడా హైడ్రోజన్, హీలియం, మీథేన్, అమోనియా లాంటి చాలా గ్యాసెస్తో ఇది నిండిపోయి ఉంటుంది. కానీ లోపల వాతావరణం మాత్రం ఎప్పుడూ ఉరుములు, మెరుపులతో చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ కింద మధ్యలోకి వెళ్తే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంటుందని, లోపల కోర్ అత్యంత గట్టిగా ఉండొచ్చని, జూపిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని పరిధిలో ఏదైనా వస్తే అది లాగేసుకుంటుంది.
అలా మన భూమి మీదకి రావాల్సిన ఎన్నో ఆస్ట్రాయిడ్స్ని తనలోకి లాక్కుంటుంది ఈ యొక్క జూపిటర్. అందుకే దీనిని సోలార్ వాక్యూమ్ క్లీనర్ అని కూడా పిలుస్తారు. గురుగ్రహం రెడ్ కలర్లో ఒక పెద్ద మచ్చలా కనబడుతుంది. అది అక్కడ ఏర్పడినటువంటి తుఫాను అని. తుఫాను సుమారుగా 400 సంవత్సరాల నుండి అలాగే జూపిటర్ మొత్తం తిరుగుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ రెడ్ స్పాట్స్ పరిమాణం మన భూమి కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన భూమికి చంద్రుడు ఒక ఉపగ్రహం. అలాంటిది జూపిటర్కి నాసా ప్రకారం 79 ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యూరోపా. ఈ సోలార్ సిస్టంలో మన భూమి మీద కాకుండా ఈ యూరోపా అనే ఉపగ్రహం మీద జీవం ఉండి ఉండొచ్చని నాసా చెప్తోంది. ఎందుకంటే ఈ ఉపగ్రహం అంతా కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ మంచు కింద సముద్రాలు ఉండి వాటిలో ఏదైనా జలచరాలు బతికి ఉండే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. జూపిటర్ తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది. అలాగే కేవలం 10 గంటల్లో అక్కడ రోజు పూర్తవుతుంది. కానీ సూర్యుని చుట్టూ రావడానికి మాత్రం 4300 రోజులు పడుతుంది. చెప్పాలంటే 79 ఉపగ్రహాలతో కేవలం ఒక జూపిటర్ ఒక్కటే ఒక సపరేట్ సోలార్ సిస్టంలా ఉంటుంది. అంత పెద్దది ఈ యొక్క జూపిటర్. సూర్య కుటుంబంలో చూడడానికి అందంగా ఉండే ఈ గ్రహం జూపిటర్. దాని తర్వాత అతిపెద్ద గ్రహం సాటర్న్. అయితే సాటర్న్ చాలా తేలికైన గ్రహం కూడా. ఉదాహరణకి సాటర్న్ పట్టేంత పెద్ద నీటి తొట్టులో ఈ గ్రహాన్ని వేస్తే ఆ యొక్క నీటిలో ఈ గ్రహం అనేది తేలాడుతుంది. అదే సాటర్న్కు ఉన్నటువంటి గొప్పతనం. గ్రహానికి సాంద్రత చాలా తక్కువగా ఉండడమే కాకుండా సాటర్న్ కూడా జూపిటర్ లాగానే హైడ్రోజన్, అమ్మోనియా గ్యాసెస్తో నిండి ఉంటుంది. మిగిలిన అన్ని గ్రహాలతో పోలిస్తే సాటర్న్ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే దాని చుట్టూ ఒక అందమైన రింగులు ఉంటాయి. ఆ రింగులు ఏంటంటే కొన్ని కోట్ల సంఖ్యలో ఇసుక రేణువు అంత సైజులో నుండి 2 ఫ్లోర్ల బిల్డింగ్ అంత సైజులో ఉన్న ఐస్ పార్టికల్స్ మరియు రాళ్ళు, ఇవన్నీ కూడా సాటర్న్ చుట్టూ కొన్ని మిలియన్ సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క అన్నీ కూడా కలిసి ఒక గ్రహంగా ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత సాటర్న్కి రింగ్స్ అనేవి ఉండవు. సాటర్న్ చుట్టూ 62 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. సాటర్న్ సూర్యుని చుట్టూ తిరగడానికి 10,760 రోజులు పడుతుంది. ఇప్పుడు యురేనస్ కోసం మాట్లాడుకుందాం. సూర్య కుటుంబంలో 7వ గ్రహం ఇది. ఇది సూర్యుని నుంచి 290 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యురేనస్ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 30,687 రోజులు పడుతుంది. ఈ గ్రహం అంతా కూడా ఐస్తో నిండిపోయి ఒక పెద్ద గోళంలా కనిపిస్తుంది. మిగిలిన గ్రహాలతో పోలిస్తే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గ్రహాలు అడ్డుగా తిరుగుతూ ఉంటే యురేనస్ మాత్రం 98 డిగ్రీల పక్కకి వంగి నిలువుగా తిరుగుతుంది. ఇది ఇలా పక్కకు వంగి ఉండడానికి కారణం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ దీన్ని ఢీకొట్టడం. సాటర్న్కి ఉన్నటువంటి రింగ్స్ లానే దీనికి కూడా చాలా చిన్న సైజులో రింగ్స్ ఉంటాయి. దీని మీద సుమారు ఉష్ణోగ్రత -355 ఫారెన్హీట్లు ఉంటుంది. అలాగే మన యొక్క నెక్స్ట్ గ్రహమైనటువంటి నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుంటే సోలార్ సిస్టంలో చిట్ట చివర ఉన్నటువంటి 8వ గ్రహం ఇది. ఇది సూర్యునికి 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన భూమి మీద సూర్యకాంతి పడడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. కానీ నెప్ట్యూన్కి సూర్యగ్రహణం కాంతి చేరుకోవడానికి 250 నిమిషాలు పడుతుంది. అంటే 4 గంటల కంటే పైనే. దీనిని ఎంత దూరంలో ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 60,000 రోజులు పడుతుంది. ఈ గ్రహం మీద గంటకి 2,000 కిలోమీటర్ల వేగంతో అతి భయంకరమైన గాలులు వీస్తూ ఉంటాయి. అక్కడ వాతావరణంలో ఎక్కువగా మీథేన్ ఉండటం వల్ల నెప్ట్యూన్ చూడడానికి బాగా బ్లూ కలర్లో ఉంటుంది. దీనికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది విచిత్రం విషయం ఏంటంటే మన ముందు చెప్పుకున్నటువంటి యురేనస్ మాత్రం మరియు
ఈ యొక్క నెప్ట్యూన్ గ్రహాల మీద ఉన్న వాతావరణం కారణంగా ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలు. కాకపోతే ఒకప్పటి వరకు సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లూటోని కూడా 9వ గ్రహంగా ఉండేది అని మన బుక్స్లో చదువుకున్నాం. కానీ 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వాళ్ళు ప్లూటోకి గ్రహానికి ఉండవలసిన క్వాలిటీస్ ఏమీ లేవని ఈ యొక్క గ్రహాల జాబితా నుంచి తొలగించి ప్లూటోని ఒక డ్రాఫ్ట్ ప్లానెట్ అని, అంటే ఒక మరగుజ్జు గ్రహం అని ప్రకటించారు. కానీ ఆ సమయంలో ప్లూటో గ్రహాల జాబితా నుండి తొలగించవద్దని కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి. ప్లూటో లాంటి డ్రాఫ్ట్ ప్లానెట్స్ మన యొక్క సూర్యకుటుంబంలో చాలా ఉన్నాయి. సోలార్ సిస్టమ్ అంటే కేవలం 8 గ్రహాలే కాదు, మార్స్కి జూపిటర్కి మధ్యలో ఈ యొక్క ఆస్ట్రాయిడ్ బెల్ట్ కూడా ఉంటుంది. అలాగే నెప్ట్యూన్ బయట ఉన్నటువంటి కుక్ పేర్ బెల్ట్ కూడా ఉంటుంది. వీటిలో కొన్ని కోట్ల సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలు తిరుగుతూ అన్నీ కూడా దగ్గర ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. కానీ ఒక్కొక్క దానికి మధ్య సుమారు 10 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 8 గ్రహాలతో పోలిస్తే మెర్క్యూరస్, వీనస్, మార్స్, జూపిటర్ మరియు సాటర్న్ ఈ 5 గ్రహాలను మనం ఎటువంటి టెలిస్కోప్ లేకుండా కూడా చూడవచ్చు. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చూడలేం. కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే చూడగలం. ఉన్న ప్రాంతాన్ని బట్టి, సందర్భం బట్టి మాత్రమే చూడగలం. వీటిని గుర్తించడం ఎలా అంటే ఇవి చూడడానికి తోకచుక్కలాగా ఉంటాయి, కానీ ఇవి మెల్లగా కదులుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఇది మన సోలార్ సిస్టమ్ గురించి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో భూమి ఎలా ఏర్పడింది, అక్కడ జీవం ఎలా పురుడు పోసుకుందనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ వీడియోని ఇక్కడ స్కిప్ చేసాం కాబట్టి. మా వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో ఇంకేమైనా మేము మిస్ అయ్యి ఉన్నాము అని మీకు అనిపిస్తే కన్ఫామ్గా కామెంట్ బాక్స్లో మీ సజెషన్స్ అండ్ కామెంట్స్ చెప్పండి. లేదు ఇంకేమైనా మేము ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా మీరు మెన్షన్ చేయండి. వీ విల్ ట్రై టు ఇంప్రూవ్. మేము యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసి ఏఐ ద్వారా ఈ యొక్క వీడియోస్ క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ చేస్తున్నాము. ఒకవేళ ఇందులో మావేమైనా మిస్టేక్స్ ఉన్నా సరే వీఆర్ రెడీ టు రెక్టిఫై అండ్ ఆల్సో వీఆర్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యూ ఆల్. ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ యొక్క వీడియోస్ తర్వాత ఇంకా ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే మ్యాటర్ కూడా మీరు చెప్పగలిగితే మేము మీకు కావాల్సిన లేదా మీ సజెషన్స్ ఇచ్చినట్టు వీడియోస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.